వీళ్ళందరూ ఓరో అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళిరు. తర్వాత మాజీ మంత్రి ఇప్పుడు మంత్రో కాదు తెలియదు కొండా సురేఖ గారు పోయినరు. ఆ తర్వాత అనేక మంది వారు మేము కూడా ఒక రకంగా మొట్టమొదటిసారి నిన్న ఛానల్ లోపట టీటీఆర్ కూడా స్పందించింది. ఇంకా చాలామంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నేతలు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రి వీళ్ళందరూ కూడా స్పందించారు. వీళ్ళందరూ కూడా తర్వాత చినజీయర్ స్వామి కూడా స్పందించిండు ఈ విషయం మీద, అర్చక సంఘాలు కూడా స్పందించినాయి, స్వామీజీలు అందరూ స్పందించారు. సో వీళ్ళందరూ స్పందించారు, చాలా గొప్ప విషయం. కానీ మొన్న సూర్యాపేటల ఒక ఎస్సీ మాల అబ్బాయిని, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ ఇన్స్టిక్ తోటి ఆ మనవడు ఈ అబ్బాయిని చంపేసేసిండు, చంపి కాలువలో పడేసిండు. దాని తర్వాత అంతకంటే ముందు కానిస్టేబుల్ నాగమణిని సొంత తమ్ముడు చంపేసిండు. పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇంకెవరు కొండా సురేఖ కానీ, వీళ్ళ 5గురిట్లో ఎవరు స్పందించలేదు. రంగరాజన్ గారు హిందువే, ఈ చనిపోయినటువంటి నాగమణి కావచ్చు, ఆ తర్వాత ఆయన పేరు నాకు గుర్తులేదు, సూర్యాపేట లోపల ఆ అబ్బాయి కూడా హిందువే. హిందువులందరూ బంధువులే కదా, హిందువులందరూ గంగా సింధు బిందువులే కదా. మరి ఎందుకు వీళ్ళది హత్యలు? ఇంకా ఈయన పైన దాడి మాత్రమే జరిగింది. కేవలం దాడి జరిగినందుకు మాత్రమే ఇంత దారుణమైనటువంటి స్థాయిలో ప్రతి ఒక్కరూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించారు, అన్ని వర్గాలు స్పందించినాయి, అందరూ ఖండిస్తున్నారు. కానీ ఇక్కడ అదే మతంలో, అదే ధర్మంలో ఉన్నటువంటి నాగమణి కావచ్చు, తర్వాత ఈ సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అనేక కులోన్మాద హత్యల లోపల బాధితులైనటువంటి ఎంతోమంది విషయం లోపల రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కొండ సురేఖమ్మ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా స్పందించిరా? ఎందుకు స్పందించలేదు? ఇది కావాలి కదా. అంటే ఇక్కడ ఏం అడ్డం వస్తుంది వీళ్ళకు? కులమే కదా, కులం ఒక్కటే అడ్డం వస్తుంది, ఇంతకు మించి ఏం అడ్డం వస్తలేదు. అంటే మన నాయకులు పేపర్ ఫాలో అవుతలేరేమో, తెలియదేమో కావచ్చు. మరి పేపర్ చదువుతలేరు కావచ్చు, పేపర్ తెలియదు కావచ్చు, రోజుకి ఏం న్యూస్ వస్తుంది, ఎట్లాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అనేది. ఈరోజు రంగరాజన్ గారి మీద దాడి చేసిండ్రు కాబట్టి, దాడి చేసిండ్రు కాబట్టి అతని పేరు ఏంటిది? వీరరాఘవరెడ్డి. వీరరాఘవరెడ్డిని సైకో అంటారు.